ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఏసీలు బయట నుంచి పిలిపించుకోవాలంటే 2000 అలా తీసుకుంటారనమాట. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇలా డోర్ ఓపెన్ చేసారనుకో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇందులో చాలా నీట్గా చెప్తాను. అంటే బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా 1000 రూపీస్ వరకు సేవ్ చేసేలా మీకు చెప్తాను. చూడండి, ఈ సమ్మర్ టైంలో ఫస్ట్ ఈ డోర్ ఇలా పైకి లేపుకోండి. ఎవరైనా లేపుకోవచ్చు, షాక్ కూడా ఏం కొట్టదు. ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇది ఎందుకు వర్క్ అవుతుంది, ఫిల్టర్ ఎందుకో అని నేను చెప్తాను. నేను ఫస్ట్ మీ ఫిల్టర్ చూసుకోండి. దానికి ఇలా పట్టుకోవడం ఇక్కడ ఉంటుంది అనమాట. దాన్ని ఇలా లేపితే వచ్చేస్తుంది. సో ఆ ఫిల్టర్ని తీసేసుకోండి. తీసుకుని పైన చెత్త ఉంటుంది. ఇప్పుడు కొత్త కాబట్టి లేదు, మామూలుగా మన ఇంట్లో అయితే కంపల్సరీ చెత్త వచ్చేది అనమాట. మొత్తం మూసేద్ది అది అసలు మూయకూడదు అనమాట. ఆ మెస్ అలా ఓపెన్ ఉంటేనే ఏసీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అదే ఇవి కానీ మొత్తం మట్టితో మొత్తం మూసేసిందనుకో, బూజు అన్నీ అట్లా మూసిందనుకో, మీకు కరెంట్ బిల్ ఎక్కువైపోద్ది. అది కరెంట్ బిల్ ఎందుకు అవుతుందో ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా. దీంట్లో కొంత మెకానిజం ఉంటుంది, మీకు అన్నీ చెప్తాను. ఈ రెండు క్లీన్ చేసుకోండి. చేసుకుని ఈ పైన ఉంది కదా, అది సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఏంటంటే మన ఇంట్లో టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని బట్టి ఏసీ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. అంటే ఏంటి, కూలింగ్ సరిపోయింది అనుకో, మనం రిమోట్లో పెడతాం కదా, కూలింగ్ సరిపోతే ఆటోమేటిక్గా పైది ఆఫ్ అయిపోతుంది అనమాట. పైది ఆఫ్ అయిపోతే లోపల కూలింగ్ రాదు. ఓకేనా? సో ఇప్పుడు ఇవి అవి ఉన్నాయి కదా మెస్లో, ఇవి చాలా నీట్గా ఉండాలి. మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే కూలింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అది క్లీన్ చేసుకోలేదు అనుకో, రూమ్లో ఉన్న టెంపరేచర్ తెలదనమాట. ఎందుకంటే అది మూసేది కాబట్టి. అప్పుడు రూమ్లో ఎక్కువ అయినంత వరకు కూలింగ్ అవుతూనే అవుతున్న తర్వాత అప్పుడు దాని మీద ఉన్న మట్టి లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని దాటుకుని లోపలికి వెళ్ళినప్పుడు కూలింగ్ అప్పుడు సెన్సార్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు పైన ఆఫ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఎక్కువ మించి ఆన్ అయిపోద్ది అనమాట అవుట్డోర్. దానివల్ల కరెంట్ బిల్ వేస్ట్ అయిపోద్ది. అందుకే క్లీనింగ్ ఉండాలి. మనం బ్రష్ చేస్తాం కదా, దాంతో క్లీన్ చేస్తే అయిపోతుంది. అవి నీట్గా పెట్టుకోండి మెయిన్. తర్వాత ఈ మెస్ క్లీన్ చేసుకోండి. ఇప్పుడు అవుట్డోర్ గురించి చెప్దాం. అవుట్డోర్లో సేమ్ మెస్ చూడండి, ఇది కూడా నీట్గా ఉండాలి. బకెట్తో వాటర్ తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్న ఏసీకి ఎంసీబీ ఉంటుంది కదా, అంటే స్విచ్ కాదు, ఎంసీబీ ఆపేసుకోండి. దీనికి ఇలా సెన్సర్ ఉంటుంది. ఇది ఏంటో తెలుసా, ఇది లోపల కంప్రెసర్ ఉంటుంది. అంటే కూలింగ్ రావడానికి కంప్రెసర్ ఉంటుంది అనమాట, దానికి సంబంధించింది ఇది. అయితే ఎక్కువ వేడి ఎక్కువైంది అనుకో, దాన్ని బట్టి ఇది ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఆ సెన్సార్ బట్టి ఇవన్నీ కంటిన్యూ రన్ అవుతాయి అనమాట అవుట్డోర్. సో అందుకే అవుట్డోర్లో కంప్రెసర్ ఆన్ అవ్వడం కాదు. ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా ఇండోర్లో ఎలా ఉందో దానికోసం అన్నమాట. అది మట్టి పట్టేస్తుంది. మట్టి పట్టుకొని చూసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాను చేయి పెడితే మీకు హాట్ ఎయిర్ రావాలి. కూల్ ఎయిర్ వచ్చిందనుకో సో వర్క్ అవ్వదు. అంటే కూల్ ఎయిర్ వస్తుందంటే మీకు లోపల ఉన్న కంప్రెసర్ ఆన్ అవ్వలేదని అర్థం. హాట్ ఎయిర్ వచ్చిందనుకో కంప్రెసర్ ఆన్ అయింది, మీకు కూలింగ్ వస్తుందని అర్థం లోపల. ఎందుకంటే ఉన్నాం దీంట్లో కంప్రెసర్ ఉంటుంది. కంప్రెసర్ ఆన్ అవుతే కూలింగ్ వస్తుంది. కంప్రెసర్ ఆన్ అవుతే కంప్రెసర్ నుంచి వేడి వచ్చేస్తుంది. ఆ వేడిని పోగొట్టడానికి ఈ ఫ్యాన్ అనమాట. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాను. సో ఆ ఫ్యాన్లోకి వాటర్ వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, ఇది పవర్ కనెక్షన్. దీన్ని అసలు ముట్టుకోవద్దు. ఈ కింద రెండు ఉంటాయి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పైప్స్. ఇవి ఏంటంటే మీకు లాస్ట్లో డయాగ్రామే చూపిస్తా చూడండి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఏసీ అదే గ్యాస్ అలాగెళ్ళి లోపలికి వెళ్ళి ఇండోర్లో మొత్తం ఇలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. అంతే. ఇక్కడ నుంచి అవుట్డోర్ వెళ్ళిపోయి ఇండోర్లో ఏసీ అన్న చాలామంది ఏమనుకుంటారంటే గ్యాస్ రూమ్లో వదులుతుంది, అందుకే కూల్ వద్దాం అనుకుంటారు. అస్సలు అవ్వదనమాట. ఓన్లీ ఉన్న గ్యాస్ అందులోనే ఉంటుంది. అలా వదిలితే వెంటనే గ్యాస్ అయిపోద్ది. సో ఈ పైపుల్లోంచి ఇలాగ పంప్ డౌన్ అయ్యి లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. అంతే. ఇది ఓన్లీ మీకు చూపిస్తా డయాగ్రామ్లో. ఇది మన బకెట్తో కానీ జగ్గుతో కానీ క్లీన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎంసీబీ ఆఫ్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న స్విచ్ కాదు, ఎంసీబీ ఆఫ్ చేసుకుని ఇది మాత్రమే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం ఏమవుద్దంటే ఇది కూడా బయట డస్ట్ ఎక్కువ పట్టిందనుకో తొందరగా ఆఫ్ అవ్వదు. దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ అయిపోద్ది మీకు. అదే డస్ట్ తక్కువ ఉందనుకో కంటిన్యూగా రన్ అవుతుంది అనమాట. నీకు కింద సెన్సర్ చూపించాను కదా, డస్ట్ ఉండడం వల్ల దానికి తెలియదు అనమాట. కరెక్ట్ కూల్ అవుతుందా అనేది తెలియదు అనమాట. సో అందుకు పర్ఫెక్ట్ కూల్ అవుతుందో చూసుకోవాలంటే మీరు కంపల్సరీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు డయాగ్రామ్లో చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ కనబడుతుంది ఇండోర్, అంటే మన లోపల ఉన్న ఏసీ. సో ఇది పైన ఉన్నది అవుట్డోర్ అనమాట. సో అవుట్డోర్ నుంచి ఒక పైప్ ఇలా వచ్చి ఇండోర్ నుంచి వచ్చి అవుట్డోర్ కనెక్ట్ అవుతుంది. రెండోది వెళ్ళి అవుట్డోర్ కనెక్ట్ అవుతుంది. ఇందా చూపించాం కదా, రెండు ఉన్నాయి కదా, అదనమాట బోల్ట్స్. ఇది అవుట్డోర్, అక్కడ కనెక్ట్ అవుద్ది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఆలోచించింది ఏంటి, ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కంప్రెసర్. ఫ్యాను కంప్రెసర్ ఉంటాయి, రెండే ఉంటాయి.
కంప్రెసర్ని కూల్ చేయడానికి అవుట్డోర్లో ఫ్యాన్ ఉంటుంది, అంతే. ఆ 2 పని అంతే. ఫ్యాన్ పని చేయలేదనుకో కంప్రెసర్ కాలిపోద్ది, ఎందుకంటే వేడి ఎక్కువైపోయి ఫ్యాన్ కాలిపోతుంది, అదే కంప్రెసర్ కాలిపోద్ది. మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ఈ ఫ్యాన్ చూడండి ఒకసారి. వెనకాల పొగ పెడితే ఫ్రంట్కి మూవ్ చేస్తుంది కదా, ఫ్రంట్ కుదులుతుంది కదా, చూడండి. సో అలాగే అవుట్డోర్ నుంచి వచ్చిన కూలింగు ఇవన్నీ పైప్స్ రన్ అవి దాంట్లో ఉన్న కూలింగ్ని ఇండోర్లో ఉన్న ఫ్యాన్ ఉంటుంది కదా, ఇండోర్ అంటే మన లోపల ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాను బయటికి పంపుతుంది అనమాట. ఆ హెయిర్ని అంటే కూల్ ఎయిర్ ఉంది కదా, కూల్ని పంపుతుంది అంతే. అంతేగాని డైరెక్ట్ గ్యాస్ని పంపదు మనకి లోపలికి. కొంతమంది ఏమంటారంటే లోపల ఉన్న గాలిని బయటికి పంపేద్ది, బయట ఉన్న గాలిని లోపల పంపుతుంది అనుకుంటారు. ఏం ఉండదు, లోపలే బయటే. సో ఇలాగా బయటికి అంటుంది అనమాట. సో ఇలా గంటడం వల్ల మనకి లోపల ఉన్న కూలింగ్ వచ్చి బయటికి అంటుంది. ఇప్పుడు చూడండి, అవుట్డోర్ నుంచి అలా పైపుల నుంచి వచ్చి మళ్ళీ అవుట్డోర్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ కంప్రెసర్ ఉంటుంది, కంప్రెసర్లోంచి ఇలా సర్కిల్ టైప్ అనమాట, రొటేట్ అవుతూ ఉంటుంది అంతే, ఎక్కడికి పోదు. అలా రొటేట్ అయినప్పుడు ఆ కాపర్ పైప్స్ కూలింగ్ అయ్యి దాని నుంచి వచ్చిన అదే ఐస్ ఫామ్ అయ్యి లోపల ఉన్న గ్యాస్ అయిపోద్ది అనమాట ఎప్పటికో, అదనమాట. ఓకేనా. సో ఇలా కూలింగ్ అయ్యింది, ఇదంతా కలిపి ఒక ఫ్యాన్ ఉంది కదా, ఇండోర్లో ఫ్యాన్ ఉంటుంది. ఇండోర్ ఫ్యాను ఫ్రంట్కి ఉంటుంది, అంటే దాని ఫ్రంట్కి ఉండడం వల్ల బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అదంతా కలిపి కూల్ బయటికి మన రూమ్లోకి వస్తుంది అనమాట. రూమ్లోకి వచ్చినప్పుడు రూమ్ అంతా కూల్ అవుతుంది. సో అందుకే ఇండోర్లో కూడా ఈ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ అన్నదే బాగా పనిచేస్తుంది అనమాట. ఇండోర్లో సెన్సార్ కూడా చూసుకోవాలి మనం. ఇండోర్లో సెన్సార్ కూడా ఉండడం వల్ల ఇండోర్లో మనం అంటే ఇండోర్ అంటే మన లోపల ఎంత టెంపరేచర్ పెట్టామో దాన్ని బట్టి కూలింగ్ని అంటే ఇంతవరకు కటాచ్ చేయడానికే సెన్సార్లు ఉంటాయి. అందుకే నేను చెప్తుంది ఏంటి, పైన ఉన్న అదే ఫస్ట్లో చూపించాను కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటే రూమ్లో ఎంత ఉందో అది చూస్తుంది అనమాట. అదే మనం అలా కాకుండా డైరెక్ట్గా అవన్నీ క్లోజ్ అయిపోయింది అనుకో మట్టి కట్టని, అప్పుడు రూమ్లో ఎంత కూల్ అవుతుందో తెలియదు, అప్పుడు సెన్సార్ తెలియదు. అందుకు సెన్సార్ తెలియాలంటే ఆ మట్టినంతా దాటుకుని లోపలికి వెళ్తే అప్పుడు సెన్సార్ యాక్టివ్ అయ్యి పైన ఉన్న అవుట్డోర్ని ఆఫ్ చేస్తుంది. సో ఎక్కువ తిరిగేద్ది అనమాట. ఎక్కువ తిరగడం వల్ల కరెంట్ బిల్ బాగా వచ్చేస్తుంది. సో అందుకే ఇండోర్లో ఈ 2 క్లీన్ చేసుకోవాలి. లోపల బయట అవుట్డోర్లో మనం బకెట్తో క్లీన్ చేసుకోవచ్చు, మట్టి వచ్చేస్తుంది, చాలా మట్టి వస్తుంది. అలా క్లీన్ చేసుకోవడం వల్ల మొత్తం కంప్లీట్గా నీట్గా అయిపోద్ది, కొత్త ఏసీ లాగా. అంటే మనం చూసుకోవాలి ఏంటంటే మన బాడీలో హార్ట్ ఎలాగో అలాగనమాట, ఇవన్నీ కంప్రెసర్ అని అలాగనమాట. ఇండోర్లో పైప్స్, అవుట్డోర్లో పైప్స్, ఆ 2 క్లీన్ చేసుకుంటే ఇంకా నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది క్లీన్ చేసుకోకే బోల్ అంత కరెంట్ బిల్ వచ్చేస్తుంది అనమాట. ఈ 2 క్లీన్ చేసుకుంటే ఎగ్జాంపుల్ 1000 ఉన్నది 500 రావచ్చు అనమాట. అంటే ఎందుకు మీకు అర్థమైపోతుంది కదా, సెన్సర్ కరెక్ట్గా లేపడం వల్ల అవుట్డోర్ ఆన్ అవుతూనే ఉంటుంది, అవుట్డోర్ తిరగడం వల్ల ఫ్యాన్ తిరుగుతుంది, కంప్రెసర్ ఆన్ అవుతుంది, దానివల్ల కరెంట్ బిల్ అవుతుంది. అదే అవుట్డోర్లో పైప్స్ కూలింగ్ అదే పైప్స్ నీట్గా అయిపోయి మట్టి కడ క్లీన్ చేసుకుని ఉన్న, ఇండోర్లో నీట్గా అయిపోయి క్లీన్ చేసుకున్నా సరే మీకు 1000 రూపీస్ కంపల్సరీ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మొత్తం టోటల్ కలిపి